హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ లో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే మీరు షేర్ చేయండి. ముందు మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ చూసుకుంటే రేజర్ పే నుంచి సీనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ కెన్ అప్లై. పైథాన్, డిజాంగో, గోలాంగ్, జావా, సి ప్లస్ ప్లస్ అనమాట. ఓకేనా. ఈ వీటి మీద మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండర్స్టాండ్ ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్స్, ఫార్ములేట్ యూజ్ కేసెస్ అండ్ కమ్ అప్ విత్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకుని దానికి సంబంధించి మీరు యూజ్ కేసెస్ని డిజైన్ చేసి ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రెస్ట్ ఏపీఎస్ అండ్ the completion, a willingness to learn new technology, whatever lets you deliver the best product. అంటే మార్కెట్లో ఉన్న ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అడాప్ట్ చేసుకొని మీ యొక్క వర్క్ని సింప్లిఫై చేసుకోవాలంటున్నారు. అంటే బేసికల్గా మీరు ఏఐ టూల్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. హ్యావ్ ఏ ఫ్యూ వీకెండ్ సైడ్ ప్రాజెక్ట్స్ ఆన్ గిట్ హబ్, హ్యావ్ కంట్రిబ్యూటెడ్ అండ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. వర్క్ లొకేషన్ చూసుకుంటే మీకు హైదరాబాద్ అనమాట. హ్యావ్ ఏ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మీకు పైథాన్తో అయితే డిజంగో, జావా అయితే స్ప్రింగ్ బూట్ అనమాట. అండ్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మీకు అమెజాన్ నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి వీళ్ళు ఫుల్ స్టాక్ డెవలప్. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు అమెజాన్ నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ అయితే కనుక మీకు 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు మీరు డిప్లొమా క్యాండిడేట్ అయితే మీకు 4 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీలో. అండ్ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రొఫిషియంట్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ as పైథాన్ వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. బట్ మీకు జావా స్క్రిప్ట్ కూడా వచ్చినా పర్లేదు. ఎస్క్యూఎల్ ఆర్ నో ఎస్క్యూఎల్ ఏదన్నా ఒకటి మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్, అబిలిటీ టు లెర్న్ క్విక్లీ, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్డ్ విత్ ఏపీఐ ఇంటిగ్రేషన్, సర్వర్లెస్, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ తెలిసి ఉండాలి ఎందుకంటే ఫుల్ స్టాక్ రోల్ కాబట్టి. నెక్స్ట్ వెబ్సైట్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్సైట్ లోకలైజేషన్ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్ అడాప్టింగ్ కంటెంట్ టు ఫిట్ కల్చరల్ అండ్ లింగ్విస్టిక్, ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్, వెర్బల్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్, హై డిగ్రీ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ సెల్ఫ్ మోటివేషన్, స్ట్రాంగ్ ప్రెజెంటేషన్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ దీని వర్క్ లొకేషన్ హైదరాబాద్ ఇది. సో ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలపర్గా వాళ్ళకి కెరీర్ స్టార్ట్ చేశారో వాళ్ళు స్విచ్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఇదైతే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. జావా అయినా పర్లేదు, పైథాన్ అయినా పర్లేదు, జావా స్క్రిప్ట్ అండ్ మెర్న్ స్టాక్ అయినా పర్లేదు, దీనికైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీకు థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే అడోబ్ నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అని చెప్పి హైర్ చేస్తున్నారు అనమాట. సి ప్లస్ ప్లస్ మీకైతే నాలెడ్జ్ ఉండాలి ఇక్కడ. దీనికి క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎన్ ఎస్టిమేటెడ్ ఇన్స్టిట్యూట్, 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ మీకు ప్రొఫిషియన్సీ ఇన్ సి ప్లస్ ప్లస్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనమాట. అంటే డిఎస్సి అడుగుతున్నారు అనమాట. సితో డిఎస్సి అంటే కొంచెం టఫ్గానే ఉంటుంది. సి ప్లస్ ప్లస్ అంటే మీకు నెట్వర్కింగ్ సైడ్ యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ వేరియస్ ఫ్లేవర్స్ ఆఫ్ విండోస్ అండ్ మాకింటోష్ అనమాట. ఇదే సంథింగ్ మాకింటోష్ అంటే నాకు యాక్చువల్ తెలియదండి ఇది. నెక్స్ట్ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్ అండ్ హౌ టు అప్లై దెమ్ ఇన్ రియల్ వరల్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే మనకి కోడ్ రాసేటప్పుడు కొన్ని డిజైన్ ప్యాటర్న్స్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దాని మీద రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అప్లై చేసి మీరైతే కోడ్ రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అప్లయింగ్ స్టాండర్డ్ మెథడాలజీస్ అండ్ ఎక్స్పీరియన్స్ టు ఫైండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆటోమేషన్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ ఆటోమేషన్ టూల్స్ సమ్ టైమ్స్ ఏఐ బేస్డ్ అనమాట. అంటే మీకు ఇక్కడ కంపెనీస్ ఇండైరెక్ట్గా చెప్తున్నాయి వాళ్ళు మీ యొక్క వర్క్ కల్చర్లో మీరు ఏఐని కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కెన్ డూ యాటిట్యూడ్ అండ్ విల్లింగ్నెస్ టు టేక్ ఆన్ ఛాలెంజెస్, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఆఫ్ అప్లికేషన్స్. వర్క్ లొకేషన్ మీకు నోయిడా ఉంటుంది అండ్ బెంగళూరు లొకేషన్ కూడా ఉంది. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే సి ప్లస్ ప్లస్ మీద నాలెడ్జ్ ఉందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఆప్టమ్ నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్ ఆర్ ఎంసీ అనమాట. 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. దీనికి మీకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫుల్ స్టాక్ జావా తెలిసి ఉండాలనమాట. దీంట్లో మీకు స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది అది కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ మీకు కంప్లై విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ సంథింగ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఇచ్చారు. సో ప్రాపర్ స్కిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ మీకు జావా ఫుల్ స్టాక్ స్కిల్స్ అడుగుతున్నారు కాబట్టి సో ఎవరికైతే జావా ఫుల్ స్టాక్ మీద 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది అంతకన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి అందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో అప్లై చేసుకోండి. దీనికి వర్క్ లొకేషన్ గుర్గాన్ లొకేషన్ అనమాట. సో ఈ 4 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరు దేనికి ఎలిజిబుల్ అవుతారో మీకు అప్లై చేసుకోండి. ఇన్ కేస్ దీనికి మీరు ఎలిజిబుల్ కాదనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్లో ఎవరికైతే ఇది యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్.